థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మన జీవితాల్లో దేవుడు దయచేసి ఆయన సన్నిధానవర్తులమై ఆయన నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన మధ్యలో ఆరాధనలో ఉన్నటువంటి ప్రియులు కల్వరీ ఎంబీస్ సంఘ వైస్ చైర్మన్ ఫార్మర్ పురుషోత్తమను సాదరంగా ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ రెవరెండ్ ఎన్జే ప్రభాకరయ్య గారు ఎంతో అనారోగ్యంతో అస్వస్థతో ఉన్నప్పటికీ మందిరానికి రావాలన్నటువంటి చాలా గొప్ప ఆశ ఆతురత వారిని మందిరానికి నడిపిస్తుంది. వారు కూడా మన మధ్యలో ఆరాధనలో ఉండడం ఆశీర్వాదకరం. జ్ఞాన ప్రకాశం గారి యొక్క కుటుంబం కూడా మనలో ఆరాధనలో ఉండటం ఆశీర్వాదకరం. వి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఎండి సాల్మోన్ డీకన్ అన్నకు, అదేవిధంగా అవర్ డ్రమ్మర్ బాయ్ ట్రెక్స్కు సంఘపక్షంగా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ దేవుడు వారికి చక్కని ఆరోగ్యాన్ని, బలాన్ని, ఆయుష్ను దయచేసి ఆయన సేవలో ఇంకా బలమైన పాత్రలుగా వాడుకొనుగాక. ప్రియులరా, మరి ఈరోజు వాక్యానికి ఇవ్వబడినటువంటి నామకరణ క్షమాపణలోని శక్తి. క్రైస్తవునికి క్షమాపణలోని శక్తి తెలియకపోతే వాని జీవితము, వాని క్రైస్తవ జీవన ప్రస్థానము సవిసారం లేకుండా చప్పగా, చల్లగా, నిస్సత్తువగా సాగుతుంది. క్రైస్తవ జీవితానికి ఆధారమే క్షమాపణ. ప్రేమ గురించి మనం విస్తరించి మాట్లాడతాం, కానీ ప్రేమ నీకు కనిపించే బాహ్యమైనటువంటి భాగమైతే కనిపించనటువంటి పునాది క్షమాపణ. క్రైస్తవ జీవితంలో క్షమాపణ లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు అన్నది నేను చెప్పే మాట కాదు, వాక్యం చెబుతుంది. ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, కొంతకాలం క్రితము ఒక యవన జంట గురించి నేను చదవటం జరిగింది. ఆ యవన జంట లిబియా దేశంలో పనిచేయడానికి వెళ్ళారు. భార్య పేరు అనితా స్మిత్, భర్త పేరు రానీ స్మిత్. రానీ స్మిత్ ఏ కెమిస్ట్రీ లెక్చరర్. ఒక స్కూల్లో పనిచేయడానికి ఆయన ఆ దేశానికి వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉదయకాలము వాక్కు వెళ్ళినటువంటి వ్యక్తి డిసెంబర్ 5వ తారీఖు 2013వ సంవత్సరంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అతి దారుణంగా హత్య గావించబడ్డాడు. తెలియనటువంటి దేశం, తెలియనటువంటి వ్యక్తులు, తెలియనటువంటి పరిస్థితులలో ఒంటరిగా అనితా స్మిత్ అక్కడ నిలబడి ఉంది. ఆ అనితా స్మిత్ తన యొక్క లేఖలో ఆమె ఏమని రాసిందంటే, నా భర్తను అతి దారుణంగా, అతి కిరాతకంగా, అన్యాయంగా చంపినటువంటి బిడ్డలను నేను క్షమించటమే కాదు, వారిని ప్రేమిస్తున్నాను కూడా. హౌ కుడ్ ఐ నాట్, వారిని ప్రేమించకుండా నేను ఎలా ఉండగలను అన్న మాటకు ఆమె జవాబిస్తూ, యేసు ప్రభువు శత్రువులను కూడా ప్రేమించటం ఆయన నాకు నేర్పించాడు. కీడు చేసినటువంటి వారికి మేలు చేయటం నేర్పించాడు. నిందించినటువంటి వారిని దీవించటం నేర్పించాడు. నా గురించి కాని మాటలు మాట్లాడినటువంటి వారిని కౌగలించుకొని వారిని ఆశీర్వదించటం దేవుడు నాకు నేర్పించాడు. నా భర్తను చంపినటువంటి ఆ అజ్ఞాతవాసిని, ఆ గుర్తు తెలియని వ్యక్తిని దేవుని బిడ్డగా, యేసు ప్రభు యొక్క అనుచరునిగా వానిపైన అకాసును తీసుకోవటం కానీ, బదలా తీసుకోవటం కానీ, వానికి వ్యతిరేకంగా నేను ఆలోచించటం కానీ చేయటం లేదు. దేవుని బిడ్డగా, యేసు క్రీస్తు అనుచరురాలుగా వానిని నేను క్షమిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ప్రేమిస్తున్నాను కూడా. ప్రియులారా, ఎంత గొప్ప మాట! ఈరోజు క్రైస్తవునిగా, విశ్వాసిగా ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఆ ప్రేమను చూపించగలుగుతున్నావా? ఆ క్షమాపణను నీవు పంచగలుగుతున్నావా? ఆ ప్రేమ నీకు అర్థమైందా? చాలా సందర్భాలలో మన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది అంటే, యేసు ప్రభువు పరలోక రాజ్యం యొక్క మర్మాలను తన శిష్యులకు వివరిస్తున్నప్పుడు అపోస్తులుడైనటువంటి పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువును అడిగినటువంటి మాట ఏంటంటే, అయ్యా, నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే, నా సహోదరుడు నాకు, ప్లీజ్ టర్న్ దిస్ మానిటర్ టువర్డ్స్ మీ ప్లీజ్.
నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా పాపము చేస్తే వానిని ఎన్నిసార్లు నేను క్షమించాలి అని అడిగితే దేవుడు అక్కడ అద్భుతం. ఇక్కడ నాన్న ప్లీజ్ టర్న్ దిస్ మానిటర్ టువర్డ్స్ మీ. వానిని ఎన్నిసార్లు క్షమించాలో దేవుడు వాక్యంలో ఆయన రాయించాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం 21వ వచనం నుండి మనం గమనిస్తే ఆ వ్యక్తిని ఎన్నిసార్లు ఒకరోజు క్షమించాలో ఆయన రాయించాడండి. ప్రియులారా, ఈరోజు చాలామంది క్రైస్తవులకు ఈ సత్యం అర్థం కావట్లేదు. భక్తి ముసుగులో, సేవా ముసుగులో ఏంటేంటో చేస్తున్నాం, కానీ పొరుగు వానిని మనం క్షమించగలుగుతున్నామా? మొన్నటి దినాన హైదరాబాదులో ఎంతో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ, నిజంగా మీ సంఘం యేసు ప్రభువు ఆజ్ఞను అక్షరార్థంగా నెరవేర్చింది. నేను అడిగాను, ఎందుకన్నా ఆ మాట అంటున్నారని అడిగితే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమని ఆజ్ఞ ఇస్తుంది కదా. మీ పొరుగువాడైనటువంటి జోషన్న పార్థేహ దేహాన్ని మీ సంఘములో మునుపెన్నడూ లేని విధంగా అనుమతించి ఆయన అంతిమ సంస్కారానికి మీరు చూపినటువంటి ఆ అద్భుతమైనటువంటి పరిణితి, క్రైస్తవులుగా మీ యవనస్తులు, మీ సంఘం స్పందించినటువంటి విధానాన్ని బట్టి నిజంగా నేను ముగ్ధుడనయ్యాను. దేవుని వాక్యములో రాయబడినటువంటి మాటలను అక్షరార్థంగా మీరు నెరవేర్చారని ఆయన కితాబు పలికాడు. ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డలుగా క్రీస్తు వలె ఈ లోకంలో బ్రతకడానికి మనం పిలువబడ్డాము. యేసు ప్రభువును అడిగినటువంటి ఆ ప్రశ్నకు పేతురుకు దేవుడు జవాబిస్తూ, కావున 23వ వచనంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము, కావున పరలోక రాజ్యము ఈ విధముగా ఉంటుంది అని ఆయన వివరిస్తున్నాడు. ఒక వ్యక్తికి 1000 తలాంతులను ఆయన అచ్చి ఉన్నాడు. 1000 తలాంతులు అంటే ఎంత? ఒక తలాంతు, 1 టాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3600 రూపీస్ దాదాపుగా. అంటే 10,000 తలాంతులు అంటే దాదాపుగా 40 లక్షల కంటే ఎక్కువ రూపాయలండి. 40 లక్షల కంటే ఎక్కువ రూపాయలు అచ్చి ఉన్నటువంటి వ్యక్తిని ప్రాధేయపడి భార్య బిడ్డలతో వచ్చి ప్రణమిల్లి మొక్కి ప్రాధేయపడినందుకు ఆ యజమానుడు వాని క్షమిస్తాడు. క్షమించబడినటువంటి ఈ వ్యక్తి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి తనకు కేవలము 100 దేనారములు అచ్చి ఉన్నటువంటి వ్యక్తి గల్లా పట్టుకొని చావడిలో నిలబెట్టి జనబాహుల్యములో వానిని గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆఖరి పైసాను ఇచ్చే వరకు. 1 దేనారము అంటే 50 పైసలండి. 100 దేనారాలంటే 50 రూపాయలు అచ్చి ఉన్నటువంటి వ్యక్తి గల్ల పట్టుకొని అనరాని మాటలని, చేయరాని పనులు చేసి వానిని చెరసాలలో వేస్తాడు. దాదాపుగా 40 లక్షల కన్నా ఎక్కువ అచ్చి ఉన్నటువంటి మూల్యాన్ని యజమానుడు దయతో క్షమించి వాన్ని విడిచిపెడితే, క్షమించబడినటువంటి ఈ వ్యక్తి తనకు కేవలము 50 రూపాయలు మాత్రమే అచ్చి ఉన్నటువంటి వ్యక్తి గల్లా పట్టుకొని చెరసాలలో వేయిస్తాడు. ఎంత విచారం! ఈరోజు నీవు నేను క్షమించబడినటువంటి స్థితి మనకు అర్థమైతే, ఈరోజు నీవు నేను ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నుండి, ఎంత నీచమైన స్థితిలో నుండి, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నుండి క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా పిలువబడుతూ నిత్య జీవితానికి వారసులుగా పిలువబడుతున్నటువంటి మనము ఎవరిని కూడా నిందించమండి. ఎవరిని కూడా మనము అకాసును తీసుకునే ప్రయత్నం చేయం. ఈరోజు ప్రియులారా, క్రైస్తవ లోకములో ఉన్నటువంటి గొప్ప సమస్య ఏమిటంటే, క్షమాపణలో ఉన్నటువంటి శక్తి అర్థము కానటువంటి భయంకరమైనటువంటి స్థితి. క్షమాపణలో ఉన్నటువంటి శక్తి ఈ ఉదయకాలము మనం ధ్యానం చేద్దాం. మాకివ్వబడినటువంటి సమయం 45 నిమిషాలు. 5-10 నిమిషాలు ఎక్కువైనా దయచేసి ఏమనుకోకండి. పాలల్లో, పండ్లల్లో, దుంపల్లో, ఆకుల్లో, గుడ్లల్లో, అలముల్లో ఉన్నటువంటి విలువలను మనం ఎరిగి ఉన్నామండి. కరోనా వచ్చిన తర్వాత ప్రతిరోజు 2 గుడ్లు తినాలి, డి విటమిన్ కొరకు ఎండలో నిలబడాలి,
దుంపలు తినాలి, ఆకులు తినాలి, పాలు తాగాలి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్, మినరల్స్ను మనం అందించడం నేర్చుకున్నాం. ప్రియులారా, ఒక శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే, అనారోగ్య బారిన పడకుండా ఒక వ్యక్తి సంతోషంగా జీవనాన్ని సాగించాలి అంటే ఆ వ్యక్తి శరీరానికి ఆరోగ్యాన్ని పెంచగలిగినటువంటి ముడి సరుకును మనం అందించాలి. లేకపోతే ఆ వ్యక్తి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యక్తికి శ్రేష్టమైన ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని మనం అందిస్తూ ఉంటాం. ఆత్మీయ జీవికి అంతరంగ పురుషుని మాట ఏంటన్నా, ఈ అంతరంగ పురుషుడు దినదిన అభివృద్ధి చెందాలి అంటే, క్రీస్తు వలె నీవు మార్చబడాలి అంటే, క్రీస్తు సంకల్పాన్ని ఈ లోకములో మనము నెరవేర్చాలి అంటే, నీవు నేను కూడా క్షమాపణ అనే ఆ అద్భుతమైనటువంటి శక్తిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించాలి. ఆకుల్లో, అలముల్లో, పాలల్లో, పండ్లల్లో, దుంపల్లో ఉన్నటువంటి బలమేమిటో, దాగి ఉన్నటువంటి శక్తి ఏమిటో మనకు తెలుసు. కానీ క్షమాపణలో కూడా శక్తి ఉన్నదని నీవు గ్రహిస్తున్నావా? క్షమించేవాడు బలహీనుడు కాదండి. అంటే యేసయ్య బలహీనుడా? సిలువలో యేసయ్య పలికిన మొట్టమొదటి మాట క్షమాపణ. అంటే యేసయ్య చాతగానివాడా? అంటే యేసయ్య పిరికివాడా? యేసయ్యకు ఏం చేయటం చాతగాక క్షమాపణ అడిగాడా? క్షమించమని వేడుకున్నాడా? ప్రియులారా, ఈరోజు పాపము మనల్ని భ్రమింపచేస్తున్నది. అరిచేవాడు, కొట్లాడేవాడు, గాయ చేసేవాడు, అల్లరి చేసేవాడే గొప్పవాడని మనము భ్రమలో బ్రతుకుతున్నాము. క్షమాపణలో ఉన్నటువంటి శక్తిని మనం చూడకుండా, క్షమాపణలో ఉన్నటువంటి బలాన్ని మనము గ్రహించకుండా సాతానుడు మన కళ్ళకు అంధకారాన్ని కలిగిస్తున్నాడు. ఈరోజు ఆ క్షమాపణలో ఉన్నటువంటి శక్తి ఏమిటో మనకు అర్థం కావాలి. క్షమాపణలో ఉన్నటువంటి శక్తి నీకు అర్థమైందా? క్షమాపణతో నీకు ఎంతో మేలు జరుగుతుంది అన్నది నీవు గ్రహించావా? క్షమాపణ నీ విలువను పెంచుతుంది ఎంతో అధికంగా అన్నది నీకు అర్థమైందా? క్షమించిన వాడు చెడిపోలేదండి, చిరంజీవిగా నిలిచాడు. యేసు ప్రభువును చంపుతున్నటువంటి ఆ ముష్కరులను చూసి యేసు ప్రభువు వారిని క్షమించాడండి. క్షమించినటువంటి వ్యక్తి చరిత్రలోనే నిలిచిపోయాడు. క్షమించినటువంటి వ్యక్తులు చరిత్రలో కనుమరుగైపోయారు. క్షమించలేకపోతున్నావా? ఈరోజు ఎవరినన్నా క్షమించలేకపోతున్నావా? వాడంటే నాకు పడదండి, ఆమెకో దండం, ఆయనకో దండం, వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళను క్షమించలేనని నువ్వు అంటున్నావా? నిజమే, అది నీ వల్ల కాదు. నీవు వ్యక్తిగా నువ్వు ఎవడిని క్షమించలేవు. నీవు క్షమించాలంటే క్షమాపణ నేర్పిన యేసయ్య నీ మనస్సులో నిండాలే. యేసయ్య నీ మనస్సులో ఉన్నప్పుడు మాత్రమే ఒకరిని నువ్వు క్షమించగలవు. నీ శత్రువుని నీవు ప్రేమించగలవు. యేసు నీ జీవితంలో లేకపోతే, యేసు యొక్క కృప నీ జీవితంలో నిండకపోతే, యేసు ఆత్మచేత నీవు నడిపించకపోతే రోషముతో, పగతో రగిలిపోతావు. ఆ మంటల్లో నీవే ఆహుతైపోతావు అన్నది నీకు అర్థమవుతుందా? నీవు ఆహుతి కాకుండా నీ కొరకు సిలువలో మరణించి క్షమాపణలో ఉన్నటువంటి శక్తిని దేవుడు ప్రపంచానికి ఆయన ఆవిష్కరించాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు మన ఇళ్లలో దోమలు రాకుండా మనం కాయిల్ని పెట్టుకుంటాం కదా. ఆ కాయిల్ పెడితే ఏమవుతాయి? దోమలు రావు. కొన్ని ఇండ్లలో కిచెన్లో గుడ్డు పొట్టు పెడతారు. ఎందుకు పెడతారు? చిన్నగా ఉన్నప్పుడు నేను అడిగాను మా పిన్ని వాళ్ళ ఇంట్లో, అది చూసి, బల్లులు రాకుండా. బల్లులు ఎందుకు రావయ్యా పొట్టు పెడితే అంటే, పొట్టులో ఒకలాంటి వాసన ఉంటుంది, అది మనకు తలితే తెలియదు కానీ బల్లులకు అర్థమవుతుంది, అందుకని ఆ బల్లులు రావు. ప్రియులారా, బల్లులు రాకుండా గుడ్డు పొట్టు పెడతాం, దోమలు రాకుండా కాయిల్ పెడుతున్నాం, పాములు రాక తెల్ల ఉసిరిని పెరట్లో పెంచుతున్నామే. ఈరోజు శత్రువు నీకు ప్రభావితం చేయకుండా, శత్రువు నీ జీవితాన్ని నాశనం చేయకుండా, శత్రువు నీ జీవితంలో ప్రవేశించి నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయకుండా, చిన్నాభిన్నం చేయకుండా నీవు పదిలపరచబడాలి అంటే క్షమాపణ చేత నీవు నింపబడాలి. క్షమించే మనస్సు నీకు కావాలి అంటే
ద్వేషం, పగ, కోపం, అసూయ అనేవి ఈ భయంకరమైనటువంటి వ్యాధులు నీ జీవితాన్ని నిలువునా నాశనం చేయకుండా నిన్ను బ్రతికించి అనేకులకు చరిత్రలో మిగిలిపోయే ఒక స్ఫూర్తిదాతగా నీవు బ్రతకాలి అంటే నీ జీవితంలో కావలసింది నీవు క్షమాపణలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తిని గ్రహించటం, మంచితనం, దయ, కనికరం, ప్రేమ, మరి కరుణలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తిని నీవు గ్రహించటం. ప్రియ నేస్తమా, ఈరోజు ఆ క్షమాపణ నీకు అర్థమైందా? క్రైస్తవునిగా, విశ్వాసిగా, క్షమించబడిన పాపిగా నీవు నేను నీతిమంతులుగా తీర్చబడినటువంటి దేవుని బిడ్డలుగా ఎవరినైనా క్షమించలేకపోతున్నావా? ఈ జీవితం 70 సంవత్సరాలమ్మా. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాల జీవితంలో అసూయల చేత, పగల చేత, పంతాల చేత, గ్రూపుల చేతనేనా బ్రతకటం? అలసిపోలేదా? ఈ గ్రూపిజంతో అలసిపోలేదా? ఈ కక్షలతో అలసిపోలేదా? ఈ పంతాలతో అలసిపోలేదా? ఈ పగలతో అలసిపోలేదా? ప్రియుడా, నీ జీవితం చాలా విలువైనది. భక్తుడేమంటాడంటే, పరలోకాన్ని విడిచి దేవుడు నీకు నాకు రక్షణనివ్వడానికి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మనిషిగా మన కొరకు ఎందుకు ఉద్భవించాడంటే మన విలువను పెంచడానికి. మన విలువ ఎదుటి వారి యొక్క తప్పులను మనం క్షమించినప్పుడు, ఎదుటి వారిని మనం ప్రేమించగలిగినప్పుడు, ఎదుటి వారి యొక్క బలహీనతలో కూడా బలపరిచి వారిని అర్థం చేసుకునేటప్పుడే దేవుని బిడ్డలుగా మనము గౌరవించబడతాము. దేవుని బిడ్డలుగా మన విలువ పెరుగుతుంది. ప్రియులారా, గతించినటువంటి వర్తమానంలో యూనిటీలో ఉన్నటువంటి శక్తి గురించి నేను మాట్లాడాను. మరి ఈరోజు 120 సంవత్సరాలు దాదాపుగా సంఘ చరిత్ర కలిగినటువంటి మెననైట్స్గా వై వీ ఆర్ నాట్ వైబ్రెంట్? క్రైస్తవ లోకములో ఎందుకని మనము ప్రభావాన్ని చూపలేనటువంటి వారుగా మనం ఉన్నాము? జోషి అన్న పార్థియ శరీరాన్ని ఇక్కడ పెట్టినప్పుడు అనేకులు ఇవ్వబడినటువంటి నెంబర్స్కు ఫోన్ చేసి వారు అడిగారట, మెననైట్ చర్చ్ ఎక్కడుందండి? ఇక్కడ అసలు ముషిరాబాద్ అనేది లేనప్పుడే మనం ఇక్కడికి వచ్చాం. మనది అది చరిత్ర. అక్కడ రోడ్ ఎక్కమునిపై ఇక్కడ స్కూల్ కట్టబడింది, అది మన చరిత్ర. కానీ ఈరోజు క్రైస్తవ లోకంలో మెననైట్ చర్చి ఎక్కడా అని అడిగే పరిస్థితి ఏర్పడే పరిస్థితి కొందరిలో ఉన్నదంటే మనము ప్రభావాన్ని చూపలేకపోతున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ గ్రూప్స్, వీఆర్ లివింగ్ డివైడెడ్లీ. బట్ వెన్ యూ లివ్ యునైటెడ్లీ you will become power. You can make the impact in the society that you are living. ప్రియులారా, ఈరోజు సంఘాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి దేవుడు ఆయన బిడ్డలుగా ఏక మనస్సుతో మనం కలవాలంటున్నాడు. 120 మంది ఆదిమ సంఘములో పెంతెకోస్తు దినాన మిద్దె మీద కలిసినటువంటి వేళ పరిశుద్ధాత్ముడు 15-16 దేశాల నుండి వచ్చినటువంటి మనుషుల మనస్సులను ఆత్మ ద్వారా మమేకము చేసిన రోజు వారు భూప్రపంచాన్ని తలకిందులు చేశారండి. సువార్తను ప్రపంచమంతా వారు మోసుకొని వెళ్ళారు. కారణం, వారు ఐక్యపరచబడ్డారు. ఈరోజు సంఘములో ఉన్నటువంటి గొప్ప సమస్య ఏమిటంటే, నా ఇష్టం అండి, నా గుంపు అండి, నా ఓడండి, నా సుట్టమండి. సస్తే నీ తోస్తాడా నీ సుట్టం? ఐసీయూ వార్డులో ఉంటే నీ సుట్టం నీ పక్కన పడుకుంటాడా? ఏం సుట్టరికాలు మాట్లాడుతున్నావన్నా? బైబిల్ మనకు అర్థమవుతుందా? దేవుడు సంఘానికి వచ్చినప్పుడు సంఘం అనే కుటుంబములో ప్రతి ఒక్కరితో నీవు మమేకమై దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుని బిడ్డగా దేవుని కొరకు నీవు అడుగులను వేయాలి. ప్రియులారా, ఈచ్ టైమ్ యూ గో టు ఎ బఫే ఫ్లోర్, భోజనశాలకు వెళ్ళినప్పుడు భోజనశాల ఒక సత్యాన్ని మనకు నేర్పుతుంది. బఫే ఫ్లోర్లో వెజిటేరియన్ ఒక పక్క ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఒక పక్క ఉంటుంది. వెజిటేరియనోడు నాన్ వెజిటేరియన్ తినడు, మరి నాన్ వెజిటేరియన్ వండినోడే వెజిటేరియన్ కూడా వండుతాడండి. వెజిటేరియను నాన్ వెజిటేరియన్ పక్క పక్క ఉన్న కలిసే వాళ్ళు జీవిస్తారు. ప్లేట్లు, గ్లాసులు అదే ఫ్లోర్లో ఉంటాయండి, స్వీట్లు అదే ఫ్లోర్లో ఉంటాయండి,
పప్పు అదే ఫ్లోర్లో ఉంటుంది, మాంసం కూడా అదే ఫ్లోర్లో ఉంటుంది, చికెన్ అదే ఫ్లోర్లో ఉంటుంది, పచ్చడి కూడా అదే ఫ్లోర్లో ఉంటుంది, పాపడ అదే ఫ్లోర్లో ఉంటుంది, మరి పెరుగు పచ్చడి కూడా అదే ఫ్లోర్లో ఉంటుంది. శుభ్రమైనటువంటి ప్లేట్లు ఒకే ఫ్లోర్లో ఉంటాయి, తిని పడేసిన ఎంగిలి ఇస్తరాలు కూడా అదే ఫ్లోర్లో ఉంటాయి. ఎంగిలి ఇస్తరాలు ఉన్నాయి, నేను తిననని ఎవడన్నా వెళ్ళినట్టు చరిత్రలో చూసావా? ఇన్ఫ్యాక్ట్ కన్వీనియంట్గా ఉంటుందని డస్ట్బిన్ పక్కనే తింటుంటాడు చాలామంది. తినాలే వేయాలి, అవునా ప్రియులారా? బఫే ఫ్లోర్కు వెళ్ళినప్పుడు వెజిటేరియన్తో పక్కన నిలబడి తింటావు, డస్ట్బిన్ ఉన్నా నువ్వు పట్టించుకోవు. ప్రియులారా, ఎవరైనా బఫే ఫ్లోర్కు వెళ్ళి డస్ట్బిన్ ఇక్కడ ఎందుకు పెట్టారు, బుద్ధుందా అని ఎవడైనా వాదన చేశాడా? పైపెచ్చు వాళ్ళు ఏమంటారంటే డస్ట్బిన్ ఇక్కడ ఎందుకు పెట్టలేదని వాదిస్తారండి కదా. ప్రియులారా, ఈరోజు దేవుడు తన సంఘములో రకరకాల మనస్తత్వాలను పెట్టాడు, రకరకాల వ్యక్తులను పెట్టాడు, రకరకాల తలాంతులను పెట్టాడు. వారందరినీ తన సంకల్పము కొరకు ఆయన వాడుకుంటున్నాడు. అది విశ్వాసిగా నీవు గ్రహించాలి. వేరుపాటు వాదంతో నీ ఇష్టాలను జరిగించడానికి నువ్వు సంఘానికి రావటం లేదు. నీవు సంఘానికి వస్తున్నది ఆయన ఇష్టాన్ని జరిగించడానికి, ఆయన అద్భుతమైనటువంటి చిత్తానికి విధేయత చూపించడానికి నీవు నేను సంఘానికి వస్తున్నాము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు పక్షపాతి కాదు. ఒక బఫే ఫ్లోర్లో ఉన్న ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఎడల దేవుడు ఒక సంకల్పాన్ని కలిగాడు. ఆ సంకల్పాన్ని అర్థం చేసుకొని సంఘంగా మనము సాగిన రోజు, ఐక్యతతో మనం సాగిన రోజు, ఒకరి తప్పులను ఒకరు లెక్క పెట్టడం కాదు, మనసులో దాచుకోవటం కాదు, పదే పదే వాటిని గురించి చర్చించటం కాదండి. నీవు ఒప్పుకున్న పాపాన్ని దేవుడు ఎవడితోనన్నా పంచుకున్నాడా? నీవు రహస్యంగా చేసిన ఆ చీకటి కార్యాన్ని దేవుడు ఎవడితోనన్నా పంచుకున్నాడా? ఎందుకన్నా ఎవడి పాపాన్నో నువ్వు కోడై కూస్తున్నావు. నీ బ్రతుకును కూడా దేవుడు అలా కూర్చుంటే ఎవడైనా కనీసం నీ తట్టుగా కన్నులెత్తి చూసేవాడా? అంత భయంకరమైన చీకటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్న నిన్ను దేవుడు క్షమించి నీ కొరకు మరణించి తన రక్తాన్ని కార్చి నీతిమంతుడిగా మార్చి పరిశుద్ధమైన జీవితాన్ని వరప్రసాదంగా రక్షణను నీకు అనుగ్రహిస్తే, నీ సహోదరిలో ఉన్నటువంటి బలహీనతలను ఎత్తి చూపుతూ దాని గురించి ఎంతో బాహాటమైనటువంటి చర్చలు నువ్వు పెడుతున్నావే. ఈరోజు ఏమర్థమైంది మనకు క్రైస్తవత్వం? ఏమర్థమైంది క్రీస్తు ప్రేమ? ఏమర్థమైంది దేవుని వాక్యము? ప్రియులారా, ఆలోచన చేస్తాం. ఒక బఫే ఫ్లోర్లో ఎన్ని డిషెస్ ఉంటే దాని గురించి అంత గొప్పగా మాట్లాడతాం. 2 వెరైటీస్ ఆఫ్ చికెన్ అండి, 4 వెరైటీస్ ఆఫ్ చికెన్ అండి, 8 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ అండి, 4 టైప్స్ ఆఫ్ బిర్యానీ అండి, 4-5 రకాల స్వీట్లు అండి, ఐస్ క్రీములు కూడా చెప్పలేమండి, ఆఖరికి పాను కూడా పెట్టారండి అని చాలా గొప్పగా విందు భోజనాల గురించి మనం మాట్లాడతామే. ఆ విందు భోజనాన్ని ఇచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి, ఆ కుటుంబం గురించి చాలా గొప్పగా మాట్లాడతామే. మరి సంఘం అనే ఈ అద్భుతమైనటువంటి వ్యవస్థలో దేవుడు రకరకాల మనుషుల్ని పెట్టాడు, రకరకాల అనుభూతుల్ని పెట్టాడు, రకరకాల మనస్తత్వాలను పెట్టాడు. ఆ వ్యక్తులను ఒకరు అర్థం చేసుకుని, ఒకరిని ఒకరు ప్రేమించి, ఒకరిని ఒకరు క్షమించి, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఐక్యతతో ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, వై యూనిటీ ఈజ్ నాట్ కమింగ్ బిట్వీన్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సంఘములో ఎందుకని ఐక్యత జరగటం లేదు? 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘాలలో కూడా, 10 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘాలలో కూడా, కుటుంబాలలో కూడా ఐక్యత ఎందుకు రావటం లేదండి? అందరూ ఐక్యత గురించి ఊపదొంపుడు ఉపన్యాసాలు ఇస్తామే, ఐక్యత ఎందుకు రావటం లేదు? ఒకరితో ఒకడు ఎందుకు కలవలేకపోతున్నామంటే కారణం ఒకరిని ఒకరు క్షమించలేకపోతున్నాం, ఒకరిని ఒకరు ప్రేమించలేకపోతున్నాం, ఒకరిని ఒకరము గౌరవించలేకపోతున్నాం. ప్రియులారా, ఈరోజు 2000 సంవత్సరాల క్రితము సిలువలో మరణించినటువంటి ఆ యేసు క్షమించాడు. క్షమించినటువంటి యేసు
చరిత్రలో నిలిచిపోయాడు. ఆయనను చావడిలో నిలబెట్టి దోషిగా చిత్రించి చంపినటువంటి వ్యక్తులందరూ కూడా చెదలు పట్టిపోయారు. కానీ యేసు మాత్రం క్షమించి చరిత్రలో చిరంజీవిగా ఆయన నిలిచిపోయాడు. ఈరోజు చెదలు పట్టే జీవితాల్లో నువ్వు బ్రతుకుతావా? చిరంజీవిగా ఉండే జీవితానికి నువ్వు ఆశపడుతున్నావా? ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. పగ, పంతం, ద్వేషంలోనే నువ్వు బ్రతుకుతావా? లేక క్షమాపణలో ఉన్నటువంటి శక్తిని ప్రయోగాత్మకంగా చూపించిన యేసు మార్గంలో నీవు నడిచి నీ ఎడల అపరాధములు చేసినటువంటి వారిని నీవు క్షమించి వారికి క్రీస్తు ప్రేమను చూయించి క్రీస్తు వలె ఈ లోకంలో నీవు బ్రతుకుతావా అన్నది నీ ముందు ఉంచబడినటువంటి ప్రశ్న. ప్రియులారా, టుడే వి సీ ఫర్గివ్నెస్ డస్ నాట్ మేక్ వాట్ హ్యాపెన్ టు ఈజ్ రైట్. నీవు క్షమించటం ద్వారా నీకు జరిగినటువంటి నష్టము భర్తీ కాదండి. ఫర్గివ్నెస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఇతరులను నువ్వు క్షమించేది నీ మేలు కొరకు నువ్వు క్షమిస్తున్నావు. వాడికి ఏదో మెహర్బాని నువ్వు చేయటం లేదండి. క్షమించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. క్షమించటం ద్వారా దేవుడు మనకు మేలు చేస్తాడు. మూడవది, ఫర్గివ్నెస్ బ్రింగ్స్ రియలైజేషన్ ఇన్ అదర్స్. ఒక వ్యక్తిని నువ్వు క్షమిస్తే ఆ వ్యక్తి మార్పుకు నీవు ప్రారంభాన్ని లేక పునాదిని వేస్తావు. గ్రామ్ స్టెయిన్ గారు చనిపోయినప్పుడు ఆయన భార్య ఆస్ట్రేలియా పౌరురాలు దారాసింగ్ గురించి పలికినటువంటి మాట ఏమిటంటే, దారాసింగ్ను నేను క్షమిస్తున్నాను, కారణం నా యేసు నా పాపాన్ని క్షమించాడు. కన్న బిడ్డలను, కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కిరోసిన్ పోసి చంపారు. అభం శుభం ఎరగనటువంటి ఆ బిడ్డలను ఆర్తనాదాలు పెడుతున్నా కనీసం కనికరించకుండా నిష్కారణంగా చంపేశారు. అలాంటి ముష్కరులను, అలాంటి కఠినులను, అలాంటి రక్త దాహము కలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యక్తులను ఆ ప్రేమమూర్తి ఏమన్నదో తెలుసా? ఐ ఫర్గివ్ దెమ్. దట్ బ్రాట్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఒరిస్సా. ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డగా సంఘములో, సమాజంలో దేవుడు మనల్ని ఎందుకు నిలబెట్టావో తెలుసా? ఇతరులను క్షమించడానికి, మన ఎడల అపరాధములు చేసిన వారిని మనం క్షమించడానికి. Forgiving is easier when you accept that we all need it. క్షమించడం అనేది చాలా సులభతరం అవుతుంది. ఎప్పుడంటే మనమందరము కూడా క్షమించబడిన పాపులమని, మనమందరము కూడా దేవుని కృప ద్వారా క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడ్డామన్నది మన బుర్రల్లోనికి ఎక్కిన రోజు అది చాలా సులువండి. ఈ బుర్రలోనికి ఎక్కని రోజు, ఈ మనసులో అది దూరని రోజు ఎవ్వరిని కూడా మనం క్షమించమండి. అదే నీచ సంస్కృతిని కొనసాగిస్తాము. అదే పాడుబడినటువంటి విధానాలలోనే మనం బ్రతుకుతాము. ఆ గుంపుల్లో, తెగల్లోనే మనం బ్రతుకుతాము. తెగల్లో ఉన్నటువంటి మనుషులు, గూడాల్లో ఉన్నటువంటి మనుషులు మహానగరాలకు వచ్చి జీవితాన్ని మార్చుకొని ప్రగతి పథంలో నడుస్తుంటే ఆత్మీయంగా ఇంకా గూడాల్లోనే బ్రతకాతావా? ఆత్మీయంగా ఇంకా ఆ గుంపుల్లోనే బ్రతుకుతావా? ఆత్మీయంగా ఇంకా పరిణితి చెందని స్థితిలోనే నువ్వు బ్రతుకుతావా? ప్రియుడా, క్షమిస్తాం, కలిసి జీవిస్తాం, ప్రగతిని సాగిస్తాం, ముందుకు వెళ్దాం. క్షమాపణలో ఉన్నటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ధ్యానించుకు ముందు ఒక్క నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో క్షమాపణలో ఉన్నటువంటి శక్తిని ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడి, క్షమించలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలతో నీవు మాట్లాడండి. క్షమించలేకపోతే వారి పాపము వారి మీద నిలిచి ఉంటుందని వాక్యం సెలవిస్తున్నది. వారి జీవితం కూడా క్షమించబడదని నీ వాక్యంలో నీవు రాయించావు. ఆ విషయాలను ధ్యానిస్తుండగా నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించే నీ మనసు, ప్రేమించే నీ మనసు, ముందుకు సాగే నీ మనసు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుండి 32 వచనాల వరకు ప్రియులు డానియల్ పాకా గారు మనకు చదివినిపించారు.
25 నుంచి 32 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను మాట్లాడటం లేదు, కానీ నేను మాట్లాడేది ఒకే ఒక్క వచనంలో నుండి నేను మాట్లాడుతున్నాను. దట్ ఈస్ 32nd verse. Please turn your Bibles and see what is there in Ephesians chapter 4 and verse 32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు, చాలా జాగ్రత్తగా గమనించాలి, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము ఒకరిని ఒకరు క్షమించుడి. ఇది అర్థమైతే మన జీవితం నిజంగా ధన్యమవుతుంది. దేవుడు మనలను క్షమించిన ప్రకారము క్రీస్తులో ఒకరినొకడు క్షమించుతూ మనం బ్రతకాలండి. క్షమాపణ నీకు జరిగిన నష్టాన్ని సరిచేయదు. ఫర్గివ్నెస్ డస్ నాట్ మేక్ వాట్ హ్యాపెన్ టు యూ ఇస్ రైట్. నీకు జరిగినటువంటి నష్టాన్ని క్షమాపణ పూరించదండి, కానీ క్షమాపణ ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితంలో అద్భుతమైనటువంటి మేలులను అది తీసుకుని వస్తుంది. క్షమాపణ అనేది ఒక నిర్ణయం. నీవు ఒకరిని ఒకరు క్షమిస్తే, క్షమించేవానికి కాదండి, లేక క్షమించబడేవానికి లాభము కాదు, కానీ క్షమించేవానికే లాభం చేకూరుతుంది. ఈరోజు లాభం అంటే ఎవడికి ఇష్టం లేదండి, కానీ లాభం కావాలంటే ఇతరులను నీవు క్షమించాలి. ఈరోజు నీవు క్షమించగలుగుతున్నావా? ఇతరులను నీవు క్షమించగలుగుతున్నావా? 103వ కీర్తన 10వ వచనంలో దాదాపుగా ప్రతి సందర్భంలో మనం ఈ కీర్తన చదువుతూనే ఉంటాం. ఏం కీర్తన? బర్త్డే రోజు చదువుతాం, పెళ్లి రోజు చదువుతాం, దాదాపుగా ప్రతి సందర్భంలో ఈ కీర్తన వల్లిస్తాం. అందులో ఒక వచనాన్ని నువ్వు ధ్యానించావా? 10వ వచనం దయచేసి గమనించండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అర్థమైందా? నీ పాపాన్ని బట్టి దేవుడు నీ ఎడల ప్రతీకారం తీర్చుకోలేదన్నా, నీ యొక్క దోషాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వలేదు. దేవుడు నిన్ను క్షమించాడు. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, జీవితాలు సర్వనాశనమైపోతున్నాయి. కారణం క్షమించటం లేదు. ఈరోజు నిన్ను క్షమించిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావే, నీ పాపాలకు ప్రతీకారము తీర్చుకోకుండా, నీ దోషాలను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వకుండా నిన్ను క్షమించిన దేవుని నీవు ఆరాధిస్తున్నావే, ఆ గుణం నీకు అర్థం కాలేదా? ఆ దేవుడు నీకు అర్థం కాలేదా? అర్థం కానటువంటి భక్తి ఏం చేస్తున్నావన్నా? ఈరోజు పగతో పంతంతో రగిలిపోతున్నావే. నీ పాపాలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడా? నీ యొక్క దోషాలకు ప్రతీకారాన్ని తీర్చుకున్నాడా? తీర్చుకోలేదని ఆయనను ఆరాధిస్తున్నావు, ఆయన నామాన్ని స్తుతిస్తున్నావు, ఆయనను కీర్తిస్తున్నావు. కానీ ఈరోజు మరి నీ స్పందన ఎలా ఉన్నది? ఇతరులను నీవు క్షమించగలుగుతున్నావా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘముతో ఈ మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రియులారా, I always observe our choir. They select songs without knowing my message content. ఈరోజు ఒక హిందీలో ఒక పాట పాడాడు. ఆ వర్స్ అట్నే పాడండి నాన్న కూర్చొని. అపునోం కుబి, ప్రేమించేవాన్ని మనం ప్రేమిస్తామండి, కానీ ఏ మంచి లేనటువంటి మనల్ని దేవుడు ప్రేమించాడు. ఆయనకు శత్రువులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించాడండి, మనల్ని క్షమించాడండి. పాటలైతే సూపర్గా పాడుతున్నాం, కానీ పాటల్లో ఉన్నటువంటి భావం బ్రతుకులో కనిపిస్తుందా? దయచేసి ఆ వర్స్, 1 verse నానా, 2nd verse అనుకుంటా, ఐ థింక్ 2nd verse, ప్లీజ్ సింగ్. దయచేసి ప్రియులారా, ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మన జీవితాలను దేవుడు క్షమించాడండి. మంచోళ్ళమని కాదు, గొప్పవాళ్ళమని కాదు, నీతిమంతులమని కాదు. ఈరోజు
నీతిమంతుని నువ్వు ప్రేమిస్తే, మంచి చేసేవాడిని నువ్వు ప్రేమిస్తే, నీకు మేలు చేసేవానికే నువ్వు మేలు చేస్తే నువ్వేం క్రైస్తవుడివన్నా? నీ క్రైస్తవ జీవితం నీకు అర్థం కాలేదు. దాని అర్థం పాడండి. थैंक यू वेरी मच माँ. दुश्मन को भी माफ करना मसीहा सिखाते हैं. ఈరోజు క్షమించగలుగుతున్నావా? సహోదరుని క్షమించలేకపోతున్నావు. దుష్మన్ సంగతి దూర్కి బాత్ హే. ఎంత విచారం మన క్రైస్తవ జీవితం, ఎంత దయనీయంగా ఉంది మన క్రైస్తవ జీవితం, ఎంత విచారమైనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో మన ఆత్మీయ యాత్ర సాగుతుంది. ప్రియుడా, గమనిస్తున్నావా? దానిలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు నీకు బోధపడుతున్నాయా? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? కన్వీనియంట్గా ఉన్న వచనాలు తీసుకొని మాట్లాడొద్దండి. బైబిల్లో ఈ మాటలు కూడా రాయబడ్డాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం యేసు ప్రభువు పలికినటువంటి మాట ఇది. కొన్ని బైబిల్లో ఎర్ర సిరాతో అవి రాయబడి ఉంటాయి. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేను క్షమించనండి, నేను అంతే అండి, నేను మొండిగట్టమండి, ఇవన్నీ ఎక్స్ట్రాలు మాట్లాడకు. నీ బ్రతుకేమవుతుందో చరిత్ర కూడా, భవిష్యత్తు కూడా దేవుడు రాయించాడు అక్కడ. ఏంటో చూడు, 44వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియులారా, ఈరోజు మనం చేయగలుగుతున్నామా? శత్రువులను క్షమించగలుగుతున్నామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, నేను క్షమించను, నేను ఇంతే, జోబీ హోనే కాయో హోనే దేవ్, డైలాగులు కొడుతున్నావా? ఆగు, అక్కడే ఆగు. ఈ మాట చదువు, తర్వాత మాట్లాడు. మళ్ళా ఏమంటున్నాడు దేవుడు? నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి 14వ వచనం. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. దట్ ఈస్ ద కండిషన్. ఇఫ్ యు డోంట్ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ అదర్స్, మిస్డూయింగ్స్ ఆఫ్ అదర్స్, వాట్ ఈస్ ది జడ్జ్మెంట్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ టు యూ? 15వ వచనంలో రాయబడింది, మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అర్థమైందా? అర్థమైందా? ఈరోజు క్షమాపణతో బ్రతుకుదాం. క్షమాపణలో ఉన్న శక్తిని గ్రహిస్తూ బ్రతుకుదాం. రెండో విషయం, ఫర్గివ్ ఫర్ యువర్ ఓన్ గుడ్. నీ మంచి కొరకు నీవు క్షమించాలి. ప్రియులారా, ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ గివెన్ టు అస్, ఇట్ ఈస్ ఎ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మనిషి ఏమి విత్తునో అదే పంటను కోస్తాడండి. నువ్వు క్షమాపణను విత్తితే క్షమాపణ అనే పంటను కోస్తావు. కక్ష, ద్వేషము, విభేదాలు, అసూయలు, కలహాలు, కలవరాలు నీవు విత్తితే నీ కుటుంబంలో కూడా అవే కోస్తావు. నీ బిడ్డల కుటుంబాలలో కూడా అవే కోస్తావు. మనకు అర్థం కావట్లేదు. నేను చేస్తున్నాను,
పాపం ఎలా ఉంటుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తాడు, పాపము వలన కలిగేడి భ్రమ వలన. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళని అడిగితే మనకు అర్థమవుతుంది నొప్పి ఏంటో. కానీ ఆపరేషన్ అయ్యేటప్పుడు వాళ్ళకి నొప్పి తెలియదు. ఎందుకు? ఎనస్థీషియా ఇస్తారు, గుండె తీస్తాడు, గుండెను కోస్తాడు, రక్తమంతా బయటికి తీస్తారు. ఒగేరా 15-20 గంటలు అవుతుందండి. 20 గంటల సార్ మాత్రం గురకబెట్టి అంటుంటాడు. ఆయనకి ఏం తెలియదు, నొప్పి తెలియదు, మత్తు తెలియదు, మత్తులో ఉంటాడండి. ఆ సర్జరీ అయిన తర్వాత మత్తు దిగుతున్నప్పుడు నొప్పి ఏంటో అర్థమవుతుంది. ప్రియులారా, పాపం చేస్తున్నప్పుడు సోయి ఉండదు. కక్షలు, పంతాలు, డైలాగులు కొడుతున్నప్పుడు సోయి ఉండదు. పిల్లల జీవితాలలో, కుటుంబాలలో ఆ మూల్యాన్ని కోస్తుంటే అప్పుడు అర్థమవుతుంది ఆ నొప్పి ఏంటో. ప్రియుడా, నువ్వు ఏది విత్తుతావో అదే నీ కుటుంబాల్లోకి వస్తావు. ఏ విభేదాలను విత్తుతావో నీ కుటుంబంలో అదే విభేదాలను కోస్తావు. నీ పిల్లల జీవితంలో నువ్వు అదే కోస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడదాం, మాట్లాడే ముందు భయపడదాం, విభేదాలు సృష్టించక ముందు భయపడదాం, ఒకరిని క్షమించక ముందు అయ్యో నా కుటుంబంలో కూడా పరిస్థితి వస్తుందని గజగజ వణికిపోదాం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చాలా తేటగా, చాలా తేట తెల్లంగా సత్యాన్ని వివరిస్తుంది. క్షమాపణలో బ్రతుకుదాం, ప్రేమలో బ్రతుకుదాం, మంచితనంలో బ్రతుకుదాం, కనికరంలో బ్రతుకుదాం. ప్రియులారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధముగా రాయబడినది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ప్రియుడా, ఈరోజు అలాంటి దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నాం. ఆయన పేరే కృప కలిగినటువంటి దేవుడు, ఆయన పేరే కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన నీకు అర్థం కాకపోతే నీ జీవితంలో నీవు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఈరోజు దేవుడు మనకు ఈ మాటలు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ప్రతి దగ్గర కండిషన్ అదే అండి. ప్రభువుని నెట్ట క్షమించాడో అట్ట ఎదుటోని క్షమించు. అట్ట ఎదుటోని క్షమించన్నా? లేదు, నేను క్షమించలేను, నేను పోట్లాడతాను, పగ తీర్చుకుంటాను, నా వాణ్ణి అంతాన్ని నేను చూస్తానని నువ్వు మాట్లాడుతున్నావా అన్నా? నువ్వు విత్తుతున్నది నువ్వు నీ కుటుంబంలో నువ్వు కోయబోతున్నావు. భయంకరమైనటువంటి దుర్మార్గ జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తుల చరిత్రలో ఒక్కసారి తిరిగేయండి. చరిత్రలో వారి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. వారి బిడ్డలు పుట్టకొకడు గుట్టకొకడు అనాథలుగా వెళ్ళిపోయారు. చరిత్ర చదువుతున్నావే, చదువుతున్నప్పుడు ఏమి తోయటం లేదా? ప్రియుడా, దేవుడు అంటున్నాడు, ద్వేషంలో శక్తి లేదు, పగలో శక్తి లేదు, పంతంలో శక్తి లేదు, శక్తి క్షమాపణలో ఉన్నది. 2000 సంవత్సరాల క్రితము ఆయనను చంపుతున్నప్పుడు, ఆయనను నిందిస్తున్నప్పుడు, ఆయనను అకారణంగా సిలువలో ఆయనను కొడుతుంటే ఆయన క్షమించాడు. ఇప్పటికీ లోక రక్షకుడుగా ఆయన ఉన్నాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 60వ వచనంలో స్టెఫెనును చంపుతున్నప్పుడు యేసు అనుచరుడైనటువంటి స్టెఫెను, యేసు ప్రేమను అనుభవించినటువంటి స్టెఫెను, దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి స్టెఫెను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 60వ వచనం, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ప్రియులారా, చనిపోకముందు ఒక వ్యక్తి చేసిన ప్రార్థన, రాళ్ళు కొడుతుంటే, భయంకరంగా నిందిస్తుంటే ఆ వ్యక్తిని చూస్తూ మనం ఏం మాట్లాడతామో తెలియదు. కానీ అపోస్తులుడు స్టెఫెను ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా వారిని క్షమించు. అదండి క్రైస్తత్వం, అదండి నిజమైన ధీరత్వం, అదండి నిజమైనటువంటి గొప్పతనం. ఈరోజు ఆ గొప్పతనం మనకు అర్థమవుతలేదు.
పనికి మాలినటువంటి, బలహీనమైనటువంటి, నిర్వీర్యమైనటువంటి చెత్త విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. అది కాదు బలం. రాళ్ళు రువ్వి కొడుతున్నటువంటి వారిని క్షమించటం. యేసు ప్రభు శిలువ మీద లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఆయన పలికాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రియులారా, ఈరోజు నీ ఎడల అపరాధం చేసిన వారిని నీవు క్షమించగలుగుతున్నావా? క్షమించలేనట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. డోంట్ కంటిన్యూ ఇన్ హార్డనింగ్ యువర్ హార్ట్. ద కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ డేంజరస్. యు కెనాట్ బేర్ దెమ్. యేసయ్య క్షమించాడు, స్టెఫెను క్షమించాడు. 12 మంది అపోస్తులు అతి నీచంగా చంపబడినప్పుడు వారు క్షమించమని ప్రార్థన చేశారు. ఈరోజు ఈ చిన్న జీవితాన్ని పగ పంతంతో నువ్వు బ్రతుకుతున్నావా? ఫర్గివ్నెస్ బ్రింగ్స్ రియలైజేషన్ ఇన్ అదర్స్. ప్రియులారా, ఎదుటి వానిలో మార్పును తెచ్చేది నీ మాటలు కాదన్నా, నీ భాషలు కాదు, నీవు చూపిస్తున్నటువంటి స్పందన మార్పును తెస్తుంది. ప్రియుడా, నిన్ను ద్వేషించేవారిని, నిన్ను దూషించేవారిని, నీ గురించి అకారణంగా మాట్లాడేవారిని నువ్వు స్పందించి రెచ్చిపోయి స్పందించవలసిన అవసరం లేదు. యేసయ్య గొప్ప మాదిరి నేర్పాడు, వారిని క్షమించమన్నాడు. ఆదికాండము 45వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే, యోసేపు తన అన్నలతును చూస్తూ ఆయన ఏమంటున్నాడంటే, అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిడి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు నన్ను అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ప్రియులారా, హౌ కెన్ యూ లవ్ సమ్వన్ హూ వాంటెడ్ టు కిల్ యూ? ఈ అన్నలు ఈ తమ్ముని చంపడానికి ప్రయత్నం చేశారండి. హౌ కెన్ యూ హెల్ప్ సమ్వన్ హూ వాంటెడ్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్? బట్ గాడ్ ఈస్ టీచింగ్ us to help them, love them and show the love of Jesus to them. ప్రియులారా, యోసేపు అదే అక్షరార్థంగా చేస్తున్నాడు. ఏ అన్నలైతే ఆయనను అమ్మేశారో, ఏ అన్నలైతే ఆయనను చంపడానికి వెతుకుతున్నారో, ఆ అన్నలను పిలుస్తూ, నన్ను అమ్మేశారు కదా, నేనే మీ సహోదరుని, నా పేరు యోసేపు. ప్రియులారా, ఈ మాటలు వింటుంటే మీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? యేసయ్య జ్ఞాపకం రావట్లేదా? యేసయ్య ఆ శిష్యులు ఉన్నటువంటి గదిలోనికి వచ్చి తోమాతో అంటున్నాడు, నా గాయాలలో చెయ్యి పెట్టి చూడు. ప్రియుడా, ఆ యేసును నేనే. ఇలా యోసేపు అంటున్నారు, మీరు అమ్మేసినటువంటి ఆ యోసేపును నేనే. అమ్మేశారు, వాని జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు, కానీ ఆయననే ఆశీర్వాదంగా నిలబడ్డాడు. ఆయనే వారికి అన్నం పెట్టాడు, వాళ్ళ పిల్లలకు అన్నం పెట్టాడు, బ్రతుకులను కరువులో కాపాడాడండి. కారణం, అన్నలను క్షమించినందుకు ఆ స్థాయిలోనికి తమ్ముని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలా? నీ కుటుంబం దీవించబడాలా? క్షమించు. పైసా ఖర్చు కాదు క్షమించడానికి. ప్రభు సహాయం చేస్తే అద్భుతమైనటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను మనం పొందుతాం. మత్తయి సువార్తలో పేతురు యేసు ప్రభువును ఎరగడని 3 సార్లు బొంకాడండి. అలా బొంకబోతున్నాడని తెలిసినప్పటికీ యేసు ఆయనను క్షమించాడు, ఆయనను ప్రేమించాడు. ప్రియులారా, లవ్ నెవర్ ఫెయిల్స్. లవ్ నెవర్ ఫెయిల్స్. డోంట్ బీ ట్రాప్డ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ పీపుల్. మనం క్షమించొద్దు బ్రదర్, మనం ఇది చేయొద్దు బ్రదర్ అని ఆ నీ మనస్సును ప్రభావితం చేసే మనుషుల మాటలను వినొద్దండి. నీ జీవితానికి నువ్వే మూల్యం చెల్లిస్తావు. నీ జీవితానికి నువ్వే జవాబుదారివి. నీ జీవితంలో ఆశీర్వాదమైనా, నీ జీవితంలో నష్టమైన, కష్టమైన నువ్వే జవాబుదారివి. అందుకనే బైబిలు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది, సహోదరులారా, మీరు నేర్చుకొనినకు బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మలను బ్రతిమాలు కొనుచున్నాను, వారి నుండి తొలగిపోవుడి.
విభేదాలను, క్షమాపణను చెప్పకుండా రెచ్చగొట్టే మాటలు, ఉన్న సమస్యను ఇంకా తీవ్రతరం చేసే మాటలు, ఉన్నదానికి ఊతనిచ్చి దానిని ఇంకా 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 రెచ్చగొట్టే మనుషుల నుండి నువ్వు దూరంగా వెళ్ళాలి. నీవు నేర్చుకున్న బోధ ఏందో తెలుసా? క్రీస్తు నందు దేవుడు మనల్ని ఎలా క్షమించాడో అలా మనం మన శత్రువులను క్షమించాలి. మనకు అపకారం చేసిన వారిని క్షమించాలి. మనకు కీడు చేసిన వారికి మేలు చేయాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ గివెన్ టు యూ, ఇట్ ఈస్ ఎ కమాండ్ బై ద క్రియేటర్ గాడ్. ఎవరినైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞ. ఇష్టమైతే చేయడానికి మల్టిపుల్ ఆప్షన్ కాదండి ఇది. ఇట్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ గివెన్ టు యూ. ఇట్స్ ఎ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రియులారా, ఈరోజు నీవు నేను క్షమిస్తే, క్షమించిన యేసు నిరంతరం నిలిచున్నాడు. క్షమించినటువంటి యోసేపును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. నీవు క్షమించి ఆ క్షమాపణలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని చక్కని ఆరోగ్యము, ఆనందము, శాంతి, సమాధానంతో బ్రతికే కృప దేవుడు దయచేయునుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, క్రైస్తవ జీవితం అంటేనే క్షమాపణ. క్రైస్తవ జీవితం అంటే అద్భుతాలని, క్రైస్తవ జీవితం అంటే ఆరాధనని, క్రైస్తవ జీవితం అంటే ఇంకేంటో ఇంకేంటో అని నువ్వు అనుకుంటున్నావు. అవన్నీ కూడా వాస్తవమే, కానీ వాటన్నిటికీ పునాది క్షమాపణ. క్షమించబడకపోతే నువ్వు ప్రార్థించలేవు తండ్రిని. క్షమించబడకపోతే పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలోనికి నువ్వు వెళ్ళలేవు. క్షమించబడకపోతే ఆయన పేరును నీవు ఉచ్చరించలేవు. నీతిమంతునిగా మార్చబడకపోతే ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి నీవు వెళ్ళలేవు. అవన్నీ నువ్వు చేయగలుగుతున్నావంటే మొట్టమొదటిగా నువ్వు క్షమించబడ్డావు. మన అపరాధములను ఆయన క్షమించాడు, మన దోషములను ఆయన క్షమించాడు. ప్రతీకారం తీర్చుకోలే. ఈరోజు క్షమించబడిన నీవు ఇతరులను క్షమిస్తున్నావా? భేదాలను సృష్టించి, విభేదాలను కల్పించి, లేని పోని మాటలను సృష్టించి, సమస్యను తీవ్రతరం చేసి, మనుషులు కలవకుండా, క్షమించుకోకుండా పరిస్థితులకు విఘాతాన్ని కలిగిస్తున్నావా? అయ్యో, అలా చేయకు. మనం ఏం చేస్తే అది మన జీవితంలో జరుగుతుంది. మనం ఏం చేస్తే మన బిడ్డల జీవితంలో అది జరుగుతుంది. మనం ఏది విత్తితే అదే మనం కోస్తామో. ఈరోజు భయపడదాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం, భయపడదాం. సంఘములో సమాధానాన్ని విత్తుదాం, కుటుంబాలలో సమాధానాన్ని విత్తుదాము, ప్రేమను విత్తుదాము, క్షమాపణను విత్తుదాము, మంచితనాన్ని విత్తుదాము, కనికరాన్ని విత్తుదాము. క్షమాపణలో ఉన్న శక్తిని అనుభవిస్తూ అనుభవంతో ఇతరులకు మనం బోధిస్తాం. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఐక్యత లేకుండా. కారణం క్షమించలేని మనస్సులు ఎక్కువైపోతున్నారు, ప్రేమించలేని మనుషులు ఎక్కువైపోతున్నారు, పంతాలతో రగిలిపోతున్న మనుషులు ఎక్కువైపోతున్నారు. కుక్కలను మొక్కలను ప్రేమిస్తున్నారు, కానీ సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నారు. విచారం. ప్రియుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. క్షమాపణలో శక్తి ఉంది, క్షమాపణలో బలం ఉంది. క్షమాపణ నీకు ఆనందాన్ని తెస్తుంది, క్షమాపణ నీకు ఆరోగ్యాన్ని తెస్తుంది, క్షమాపణ దేవుని దీవెనలను తెస్తుంది, క్షమాపణ నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను లేవనెత్తుతుంది. ఆ క్షమాపణను విడిచిపోయి పంతము, పట్టింపు, వేర్పాటువాదంతో బ్రతుకుతున్నావా? ఈరోజు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. ఆరాధన అనంతరం ఎవరితోనైనా నీవు మాట్లాడలేకపోతే, యేసు మాట్లాడే మనస్సు నాకు ఇయ్యయ్యా, క్షమించే మనస్సు నాకు ఇయ్యయ్యా, ప్రేమించే మనస్సు నాకు ఇయ్యయ్యా అని ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రియుడా, పాపులమై ఉండగా, ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి క్షమించాడు. ఆ ప్రేమామైన బిడ్డలుగా ప్రేమిస్తాం, క్షమిస్తాం, కృపలో ముందుకు సాగి వెళ్తాం. ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈరోజు క్షమించటం మీరు మాకు నేర్పించండి. మా చేత నవ్వటం లేదు ప్రభా. మాకు అపరాధం చేసిన వారిని, మా ఎడల కీడు చేసిన వారిని మేము క్షమించలేకపోతున్నాం స్వామి. క్షమించే నీ మనస్సు మాకు స్వామి. సిలువలో నిన్ను రాళ్ళు రువ్వి కొట్టుతున్నటువంటి వ్యక్తులను స్టెఫెను ఏ విధంగా క్షమించాడో, సిలువలో శీలలు కొట్టి చంపుతున్నటువంటి ముష్కరులను నువ్వు ఎలా క్షమించావో, ఆ మనస్సు మాకు దయచేయ్యా.
మా శత్రువులను ప్రేమించడానికి మాకు ధైర్యాన్నివ్వండి, మనస్సునివ్వండి, శక్తినివ్వండి. ఈరోజు పిరికి పందల్లా మేము బ్రతుకుతున్నాం, ద్వేషంతో మేము బ్రతుకుతున్నాం, పగతో మేము బ్రతుకుతున్నాము, దౌర్భాగ్యమైన జీవితంలో మేము బ్రతుకుతున్నాం. స్వామి, భాగ్యవంతులుగా మార్చావు, నువ్వు నీతిమంతులుగా మార్చావయ్యా. పరిశుద్ధమైన జీవితాన్ని మాకిస్తే ఇంకా పంతమనే వలలో, ద్వేషమనే ఉచ్చులో, విభేదాలలా వలయంలో చిక్కుకొని పోయాము. క్షమించండి. విడిపించి ప్రేమలో ఉన్న శక్తిని, క్షమాపణలో ఉన్నటువంటి శక్తిని, ఐక్యతలో ఉన్న శక్తిని వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా అనుభవించి అనేకులకు మేము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ దాసులుగా, నీ బిడ్డలుగా, విమోచించబడినటువంటి బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని నీ కృప కలిగిన హస్తాలకు మమ్మలను మేము సమర్పించుకుంటూ, నీ కృపలో క్షమించే అద్భుతమైన శక్తిని ప్రసాదించి చిరంజీవులుగా, ధన్యులుగా, ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మమ్మలను ఆశీర్వాదంతో నింపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.